నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగ ప్రకటించిందని, ఇందుకు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను అందించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకలపై అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల రద్దీ ఈ 3 రోజులు ఎక్కువగా ఉంటుందని, ఇందుకు స్వచ్ఛంద సంస్థలు తమ సేవలను ప్రజలకు అందించాలన్నారు. అరసవెల్లిలోని దేవాలయ పరిసర ప్రజలు తమ ఇళ్లకు విద్యుత్ దీపాలంకరణ చేసుకోవాలన్నారు. తమ ఇంటి పండుగగా భావించాలని శంకర్ కోరారు. స్వచ్ఛందంగా వాలంటీర్లు తమ సేవలను చేయడానికి కలెక్టరేట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 2న నగరంలోని 80 అడుగుల రోడ్డులో సూర్య నమస్కారాలు ఏర్పాటు చేయనున్నట్లు శంకర్ తెలిపారు. ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొంటే వారి పేర్లను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలన్నారు. అరసవెల్లిలో జరిగే రథసప్తమి వేడుకల్లో ఎటువంటి లోటుపాట్లు రాకుండా అధికారులు పోలీస్ వ్యవస్థతో పాటు స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. వివిఐపీల పాస్లను రద్దు చేశామని, సామాన్య ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. వివిఐపీలు కూడా 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని తెలిపారు. అందరూ కలిసి ఆర్గనైజ్ చేసుకొని ఈ పండుగని, ఈ రాష్ట్ర పండుగని, ఈ ఉత్సవాలని, మన జిల్లా సంస్కృతి సాంప్రదాయాలను ఇనుముడింపు చేసే విధంగా మనం అందరం కలిసికట్టుగా చేసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పిరిచువల్ సెంటర్గా తయారయ్యి ఒక టూరిజం సర్కిల్గా తయారవుతుంది ఈ శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. సో ఇదొక మంచి అవకాశం కనుక దీంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే ఇతర ధార్మిక సంస్థలన్నీ కూడా ఇందులో పాల్గొన్నప్పుడే, అలాగే భక్తులు కూడా, ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి యొక్క పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో నిన్న చాలా 2-3 అవర్స్ కంటిన్యూస్గా మీటింగ్ పెట్టాం. చాలా విలువైన మనకి సూచనలు, సలహాలు వచ్చాయి. అయినప్పటికీ నిన్న జరిగిన సమావేశం అది అందరికీ ఓపెన్ టు ఆల్. అన్ని పేపర్లలో ఇచ్చాం, అలాగే సోషల్ మీడియాలో ఇచ్చాం, మీ టీవీల్లో అన్ని దాంట్లో మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఒక 150-200 మంది వచ్చినప్పటికి కూడా మళ్ళీ ఇంకొకసారి ఇండివిజువల్గా ఇన్విటేషన్గా పిలిచి ఈరోజు సమావేశం పెడదామని డిఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేసిన మేరకు ఈఓ గారికి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి కూడా సమ్మతించారు. యాక్చువల్గా ఒక పక్క ప్రభుత్వం తాలూకా టాస్క్తో బిజీ షెడ్యూల్తో ఉన్నటువంటి యంత్రాంగం ఈ ఉత్సవాల కోసం గత 3-4 రోజుల్లో ఇదే పని ఉంటూ ఈరోజు కూడా నిన్న అంత పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు కూడా మళ్ళీ ఈరోజు కూడా ఓన్లీ ఎన్జిఓస్, అలాగే యోగా సెంటర్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వారు, హోటల్ మేనేజ్మెంట్ వారు, వీళ్ళందరికి కూడా పిలవడం జరిగింది. ఇది ఏంటంటే ఈ పండుగని ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవాలి, వాళ్ళ సొంతమని చేసుకోవాలి, అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. దీనికి మేము చాలా సూచనలు ఇచ్చాం. నిన్న ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్ళని, వాళ్ళ పరిసరాలని పరిశుభ్రంగా పెట్టి అందంగా, సుందరంగా లైటింగ్తో అలంకరణ చేసుకోవాలి 3 రోజులు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన గ్యాస్ లీకేజ్ డిటెక్షన్, కేజీబీవీ పొందూరు మైక్రో ఆల్గే టెక్నాలజీపై మోడల్ స్కూల్, పురుషోత్తపురం జిల్లా పరిషత్ హై స్కూల్ వప్పంగి నుండి సర్వేలెన్స్ కారు విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆయన సందర్శించి విద్యార్థుల ప్రాజెక్టులపై జేసీకి చాలా చక్కగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. జిల్లాలో పాఠశాలల స్థాయిలో డిసెంబర్ 28న విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా 916 ప్రాజెక్టులు తయారు చేసి విద్యార్థులు పాల్గొన్నారు. మండల స్థాయిలో డిసెంబర్ 30న నిర్వహించగా వాటిలో ఉత్తమమైన ప్రాజెక్టులను 93 ఎంపిక చేశారు. 93 ప్రాజెక్టుల్లో ఉత్తమమైన 6 ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయికి పంపడం జరుగుతుందని జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ తిరుమల చైతన్య, ఏపీసీ శశిభూషణ్ రావు, డిప్యూటీ డిఈఓలు ఆర్ విజయకుమారి, విలియమ్స్, జిల్లా సైన్స్ అధికారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 107 డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై 18 సంవత్సరాలు పూర్తయి 40 సంవత్సరాలు మించి ఉండకూడదని తెలిపారు. 2/1/2025 నుండి 23/1/2025 సాయంకాలం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించబడ్డాయని తెలిపారు. దరఖాస్తులో గల అన్ని వివరాలు పూరించి గెస్టెడ్ అధికారిచే సంతకం చేయించి
అన్ని ధ్రువపత్రాలు జత చేసి దరఖాస్తుతో పాటుగా ఎంపిక ప్రక్రియకు నిర్ణీత రుసుము 600 రూపాయలను డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. దరఖాస్తు పత్రాల ధృవీకరణ చేసి 31/1/2025 తేదీన హాల్ టికెట్లు జారీ చేస్తామని 5/2/2025 ఉదయం 11 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించబడుతుందని, అర్హత సాధించిన వారికి 9/2/2025న శ్రీకాకుళం డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో 20 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ధరల దుకాణం డీలర్ పదవికి అభ్యర్థుల ఎంపిక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. సో నా 13 మండలాల్లో మొత్తంగా ఉన్న వేకెన్సీస్ 112. అందులో ఇప్పుడు మేము కవర్ చేస్తున్న నోటిఫికేషన్లో 107 వేకెన్సీస్ మేము నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాము. మిగతా 5 హైకోర్టులో అపీల్ వేయడం వలన మిగతా 5 చేయలేకపోతున్నాము. సో ఇప్పుడు టోటల్గా 107 డీలర్ పదవికి వేకెన్సీలు మేము మంజూరు చేస్తున్నాం, నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో క్లియర్ వేకెన్సీస్ వచ్చి 63 అండ్ బైఫర్కేషన్ వల్ల వచ్చిన వేకెన్సీస్ వచ్చి 49. సో మొత్తం కలిపి 107. ఇందులో ఇవాళ నోటిఫికేషన్ మేము జారీ చేస్తున్న తేదీ జనవరి 2వ తేదీ. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ వచ్చి 23 జనవరి 23 జనవరి. తర్వాత హాల్ టికెట్ జారీ తేదీ 31 జనవరి. రాత పరీక్ష జరుగు తేదీ ఫిబ్రవరి 5. తర్వాత రాత పరీక్ష జరుగు ప్రదేశం వచ్చి ప్రభుత్వ డిగ్రీ కళాశాల శ్రీకాకుళం. తర్వాత ఇంటర్వ్యూ జరుగు తేదీ వచ్చి ఫిబ్రవరి 9. ఇది ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్లోనే ఇంటర్వ్యూ జరుగుతుంది. తర్వాత ఎంపిక చేసుకోవడానికి వయోపరిమితి వచ్చి అన్ఎంప్లాయ్ అయి ఉండాలి, 18 to 40 years మధ్యలో అయి ఉండాలి. తర్వాత ఏ అయితే ఫేర్ ప్రైస్ షాప్ దుకాణం ఉందో అందులో గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ పరిధిలోని అభ్యర్థి అక్కడ నివాసం చేస్తున్న వాళ్ళే ఉండాలి. తర్వాత టోటల్ ఇది ఎగ్జామ్ అనేది 100 మార్కులు జరుగుతుంది. రాత పరీక్ష 80 మార్కులకి. తర్వాత ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి. తర్వాత క్యాండిడేట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో గెస్టెడ్ పర్సన్ సైన్తో ఆ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ నార్మల్ ఫీ ఆఫ్ 600 పే చేయాల్సి ఉంటుంది. సో మొత్తం ఈ వేకెన్సీస్కి లాస్ట్ తేదీ వచ్చి 23 జనవరి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయాలంటే సైన్స్ ఎగ్జిబిషన్లు చాలా చక్కగా దోహదపడతాయని ఎమ్మెల్యే గుండు శంకర్ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక ప్రభుత్వ హై స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. విద్య కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు నోటు పుస్తకాలు, బ్యాగ్లు, యూనిఫామ్లు అందిస్తుందని శంకర్ గుర్తు చేశారు. విద్యార్థులకు ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో పర్యటించి లోటుపాట్లను తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీచింగ్ మీదే దృష్టి పెట్టించే విధంగా ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయడం, వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు, అలాగే ఈవెన్ +2 కూడా రేపటి నుండి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం, అలాగే వాళ్ళకి +2 వాళ్ళకి కూడా బుక్స్, నోట్బుక్స్ ఇవి కూడా ఇవ్వడం, ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించి మనం కూడా ప్రైవేట్ కార్పొరేట్ రంగానికి ధీటుగా ఎటువంటి విషయంలో కూడా తగ్గకుండా మనం అన్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే లోకేష్ అన్న గారు కూడా చాలా సీరియస్గా ఆయన దీని మీద సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. దాని అంతటి కూడా మీరు మొన్న మెగా పేరెంట్స్ ఈవెంట్ చాలా భారీ ఎత్తున రాష్ట్రంలో జరిగిందంటే దానికి కారణం ముఖ్యంగా మీ టీచర్సే, అందులో డౌట్ లేదు. ఎంతో చక్కగా ఒక పండగ వాతావరణంలో అటు తల్లిదండ్రుల్ని, పిల్లల్ని, అలాగే స్కూల్ని ఒక్కసారి ఒక పండగ వాతావరణం చేసి ఎంతో బాగా ఆహ్లాదకరం చేశారు. నేను చాలా స్కూల్స్కి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ ఇప్పుడే సార్ చెప్పినట్టు నేను ప్రొఫెషనల్ అన్ని ప్రొఫెషన్స్లో ఏ ప్రొఫెషన్ అంటే నేను టీచర్ కమ్యూనిటీ పక్షపాతి. ఎందుకంటే టీచర్ అనే ఉపాధ్యాయుడు లేనిదే మనకు మనుగడ లేదు. అసలు పిఏ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయుని వద్ద నేర్చుకోవాల్సిందే. సో అందుకు మీ ప్రొఫెషన్కి ఏది సాటి రాదు. మీ తర్వాత వైద్యులు,
దేశం గర్వించే స్థాయికి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఎదగాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆకాంక్షించారు. శుక్రవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రిగ్స్ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. క్రీడాకారులు లక్ష్యాలను నిర్దేశించుకొని క్రీడాకారుల క్రమశిక్షణతో రాణించాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట పోలాకి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రధాన ఉపాధ్యాయులు, అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు అధ్యక్షతన స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు, పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పాల్గొని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మహోన్నతమైన వ్యక్తి, గొప్ప ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. భారతదేశం ఆర్థిక సమస్యలతో పోరాటం చేస్తున్న సందర్భంలో తన ఆర్థిక సంస్కరణలతో భారతదేశానికి ఆర్థిక స్వాతంత్రం తీసుకువచ్చిన గొప్ప మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని, ఈ దేశ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తుల్లో ఆయన ఒకరు అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎన్ ఈశ్వరి, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదన్ రావు, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొత్స వెంకటరమణ, లీలావతి, సోడవరం చంద్రశేఖర్, అంబటి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక 43వ డివిజన్ హయత్తి నగరంలోని లో వోల్టేజ్ సమస్యను స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ తోనంగి వెంకన్న యాదవ్ ఈ రోజు ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ ఎలక్ట్రికల్ ఎస్సీతో ఫోన్లో మాట్లాడి డివిజన్లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టించి సమస్యను పరిష్కరించాలని సూచించగా సంబంధిత అధికారులు చర్యలకు ఉపక్రమించారని వెంకన్న యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు తరపున ఎమ్మెల్యేకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు వర్మ, జగదీష్, చిన్న, రమేష్, జనసేన కార్యకర్తలు అప్పలరాజు, రాజు, మురళి, బీజేపీ కార్యకర్త నల్లన ప్రసాద్, అభిషేక్ తదితరులు ఉన్నారు. జీవో నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు, శ్రీకాకుళం నగర కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నా అనంతరం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావుకు వినతి పత్రంను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులేషన్ అండ్ అబాలిషన్ యాక్ట్ 1970 ప్రకారం శాశ్వత స్వభావం కలిగి ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన విధులు చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు పి త్రినాథరావు, పి మణికంఠ, ఆర్ గిరిజాశంకర్, పేట శ్రీకాంత్, ఆర్ రమేష్ బాబు, పి సోమేష్, పి శాంతి, ఎస్ సురేష్, ఎం శ్రీనివాసరెడ్డి, గొండు ఆదినారాయణ, ఎంఎస్ రాములు, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక విశాఖ బి కాలనీలో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్న షిరిడి సాయి మందిరంలో గురువారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అన్న వితరణలో భాగంగా 10 మంది ఆకలి తీర్చాలనే ఆలోచనతో నారాయణ సేవా సమితి సహకారంతో ఈ రోజు నగరంలో నిస్సహాయులుగా ఉండే అభాగ్యులకు అన్న ప్రసాదాన్ని నిర్వాహకులు అందించారు. నగరంలో పలు ముఖ్య కూడళ్లతో పాటు నైట్ షెల్టర్, రామలక్ష్మణ కూడలి, సూర్యమహల్, డే అండ్ నైట్, కొత్త రోడ్డు, ఎంజీఓ హోమ్, పాత బస్టాండ్, అరసవెల్లి కూడలి, నగరంలో కుష్టి వ్యాధి గ్రస్తులకు సుమారుగా 250 మందికి కొంకెన శివశంకర్, రెడ్ క్రాస్ ప్రతినిధి బొచ్చ జగదీష్, సేవకులు ఉర్లం శివతేజలు అన్న వితరణలో పాల్గొని తమ సేవలు అందించారు. ఈ సందర్భంగా నారాయణ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ అన్నదానానికి మించిన దానం లేదని, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, మనం ఏ దానం చేసినా ఆత్మ సంతృప్తి ఉంటుందని, కానీ అన్నదానంలో ఉన్న సంతృప్తి ఆలోచనకు అందదని ఆనందమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కాకినాడ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పులు చేశారని, వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులకు 22,000 కోట్ల వడ్డీ కడుతున్నామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలను మోసం చేయాలనుకున్నారని, తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని గుర్తు చేశారు. అలాగే మత్స్యకారులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని, తాము మత్స్యకారుల జీవనోపాధి పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు 20,000 రూపాయలు ఇస్తామని ఆయన ప్రకటించారు. రథసప్తమి వేడుకలలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సూచించారు.
అరసవల్లి రథసప్తమి వేడుకల బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్పీ, పోలీస్, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడికక్కడ ఎంతమంది బందోబస్తు అవసరమగు అనే విషయంపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రధాన సింహద్వారం, దర్శన మార్గాలు, బారికేడ్ల ఏర్పాట్లు, క్యూ లైన్లు, ప్రవేశ ద్వారం, మండపం, ఇంద్ర పుష్కరిణి, ఉచిత దర్శన మార్గం, ప్రసాదం కౌంటర్లు, కేసన ఖండన తదితర ప్రదేశాలను జిల్లా ఎస్పీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వేడుకల నిమిత్తం శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనం నిమిత్తం వచ్చే భక్తులకు క్యూ లైన్ మేనేజ్మెంట్, ప్రవేశ మార్గాల వద్ద పోలీస్ బందోబస్తు భద్రత ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా స్థలాలు కేటాయించి ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత దర్శన మార్గంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున క్యూ లైన్ మేనేజ్మెంట్ క్రమ పద్ధతిలో ఉండాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా ఎస్పీతో పాటు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద, ఈఓ భద్రాజీ, సిఐలు పైడుపు నాయుడు, ఈశ్వర్రావు, నాగరాజు, ఎస్ఐ హరికృష్ణ, ఆలయ అధికారులు, అర్చకులు ఉన్నారు. శీతాకాలపు వ్యాధులు, వాటిని నివారించేందుకు మార్గాలపై అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో నిర్వాహకులు నిర్వహించారు. జాతీయ సేవా పథకం యూనిట్ 4 యోగా డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యూనిట్ 4 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి ఈశ్వర్రావు నేతృత్వంలో జలధౌతి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరక్కాయ పొడి, వేప, తులసి ఆకులతో తయారు చేసిన జలధౌతి వలన ప్రస్తుత శీతాకాల సమయంలో చల్లని నీరు, చల్లని గాలి ప్రభావం ఎక్కువగా చూపుతుంది కనుక ఆస్తమా, గ్యాస్ట్రిక్, జలుబు, దగ్గు, కఫం, స్త్రీ ఋతు సంబంధ వ్యాధులు తదితర శీతాకాలపు వ్యాధులపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ బాలాజీ, పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ మోహన్ కృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ పెద్దింటి ముకుందరావు, యోగా శిక్షకులు అర్చన, నర్ల సతీష్ కుమార్, డాక్టర్ జి రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎచ్చర్ల మండలంలోని డి మత్స్యలేశం ఎంపీపీ స్కూల్లో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి స్కూల్ హెచ్ఎం బలివాడ ధనంజయరావుతో కలిసి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయురాలు కేవి అరుణ్ కుమారికి హెచ్ఎం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు జరిగిన సమావేశంలో సావిత్రిబాయి పూలే ఆనాడు చేసిన త్యాగాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె రామశర్మ, బి అప్పలనాయుడు తదితరులు ఉన్నారు. మహిళా కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఎచ్చర్ల ఆర్మీ రిజర్వ్ పోలీస్ మైదానంలో శుక్రవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి పర్యవేక్షణలో జరిగింది. శుక్రవారం 587 మంది మహిళా అభ్యర్థులు హాజరు అవ్వాల్సి ఉండగా 317 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 118 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరందరికీ శుక్రవారం ఉదయానికి ప్రణాళికాబద్ధంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్, తర్వాత ఎత్తు, బరువు, 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్ పరీక్షలు మహిళా అధికారుల సమక్షంలో యథావిధంగా పకడ్బందీగా నిర్వహించారు. అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సూచనల మేరకు కాల్ లెటర్లో తెలిపిన అన్ని ధృవీకరణ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించిన ఒక సెట్ జిరాక్స్ కాపీలతో పాటు హాజరు కావాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. 2024లో దేశంలో పేదరిక రేటు 5% కంటే దిగువకు పడిపోవడంతో ఎస్బీఐ అధ్యయనం కూడా దేశంలో తీవ్రమైన పేదరికం కనిష్ట స్థాయికి తగ్గినట్లు స్పష్టం చేసింది. సమగ్ర స్థాయిలో భారతదేశంలో పేదరికం రేట్లు ఇప్పుడు 4 నుండి 4.5% పరిధిలో ఉండవచ్చు అని భావిస్తున్నాం. దీంతో దాదాపు తీవ్రమైన పేదరికం అత్యల్ప స్థాయిలో ఉంది అని అధ్యయనం పేర్కొంది. కుటుంబాల వినిమయ వ్యయం సర్వే నివేదిక ఆధారంగా గత కొన్నేళ్లలో గ్రామీణ, పట్టణ పేదరిక స్థాయిలలో గణనీయమైన తేడాలు వచ్చాయని ఎస్బీఐ సర్వే హైలైట్ చేసింది. సర్వే ప్రకారం గ్రామీణ పేదరికం 2024 ఆర్థిక సంవత్సరంలో 4.86%గా అంచనా వేయగా ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 7.2%గా, 2012 ఆర్థిక సంవత్సరంలో 25.7% కంటే గణనీయంగా తగ్గింది. అలాగే 2012, 2023 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 13.7%, 4.6%గా ఉన్న పట్టణ పేదరికం 2024లో 4.09%కి పడిపోయింది. సర్దుబాటు చేసిన దారిద్ర్యరేఖ, భిన్నమైన పంపిణీ సమాచారం ఆధారంగా 2024 ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం నిష్పత్తి 4.86%గా, పట్టణ ప్రాంతాల్లో 4.09%గా లెక్కించబడింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దారిద్ర్య రేఖను గ్రామీణ ప్రాంతాలకు
1,632 రూపాయలు మరియు పట్టణ ప్రాంతాలకు 1,994 రూపాయలుగా నిర్ణయించారు. గ్రామీణ పేదరికం తగ్గుదలకి దిగువ 5% జనాభాలో వినియోగం పెరగడం దారిద్ర్యరేఖలో మార్పుకు దారితీసిందని నివేదిక తెలిపింది. పాఠశాల క్రీడా సమైక్య జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు జో స్మిత్ ఎంపికైనట్లు శ్రీకాకుళం ఎస్జీఎఫ్ సెక్రటరీ బివి రమణ స్పష్టం చేశారు. ఇటీవల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ క్రికెట్ పోటీల్లో తొంగాన జో స్మిత్ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. ఢిల్లీ వేదికగా జరగనున్న పోటీల్లో జో స్మిత్ ఆంధ్రప్రదేశ్ పాఠశాల క్రీడా సమైక్య జట్టు తరపున శ్రీకాకుళం నుంచి పాల్గొనున్నాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడిని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, ఎం సామమూర్తి అభినందించారు. భారతీయ మహిళా విద్యకు దీపధారిగా సావిత్రిబాయి పూలే నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. అనగారిన సమాజంలో వేగు చుక్కగా వెలుగొందిన ఆమె భారతీయ తొలి మహిళా పంతులమ్మ అని కొనియాడారు. శ్రీకాకుళం నగరంలో గాంధీ మందిరం, స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కృతుల స్మృతివనంలో భారతీయ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. సావిత్రిబాయి పూలే విగ్రహదాతలు డాక్టర్ అరవింద్, ఆర్ మహాలక్ష్మి, ఆర్ అప్పారావు, డాక్టర్ సౌమ్యప్రియ బృందంతో పాటు గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు సొరంగి మోహన్ రావు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, జాం భీమశంకర్ తదితరులు సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాలలో జన్మించిన పూలే దంపతులు అణచివేతకు ఎదిరీది నవ సమాజ స్థాపనకు కృషి చేశారన్నారు. భర్త ప్రోత్సాహంతో విద్య పట్ల ఉన్న మక్కువతో సావిత్రిబాయి పూలే ఉన్నత విద్యను అభ్యసించి తొలి మహిళా ఉపాధ్యాయులుగా మహిళా సత్తాను ప్రపంచానికి చాటారన్నారు. కార్యక్రమంలో పొన్నాడ రవికుమార్, నక్క శంకర్రావు, కొమ్మ రమణమూర్తి, తర్లాడ అప్పలనాయుడు, అగతమూడి సింహాచలం నాయుడు, పందిరి అప్పారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కుంకుడుకాయలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. తలకు స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా షేకాయను గత 40 ఏళ్ల కిందట ప్రతి ఒక్కరూ వాడేవారు. కుంకుడుకాయలను అప్పట్లో వీధుల్లోకి వచ్చి రైతులు గాని వ్యాపారులు విక్రయించేవారు. వారి నుంచి కొనుగోలు చేసిన కుంకుడుకాయల్లో పిక్కలను వేరు చేసి వాటిని ఒక దగ్గరగా దాచుకునేవారు. వాటిని స్నానం చేసుకునే ముందు నీటిలో వేసి బాగా కలిపి తలకు 2 సార్లు కుంకుడు పుల్లను పుట్టిస్తే జుట్టుకు ఉన్న ఎంత జిడ్డు అయినా ఇట్టే పోయేది. ఇప్పుడున్న పెద్దలకు ఈ అనుభవాలు తెలిసినవే. అయితే ఈ కుంకుడు పుల్ల కంటిలో పడితే మాత్రం మంట కొట్టడం ఖాయం. అయితే అప్పట్లో పెద్దవారు కంటికి మంచిదని చెప్పేవారు. ఇప్పుడైతే షాంపూలు అందుబాటులో ఉన్నాయి, కానీ 40 ఏళ్ల కిందట పెద్దగా షాంపూలు అందుబాటులో లేవనే చెప్పాలి. అయితే కుంకుడుకాయలతో తలస్నానం చేసుకుంటే జుట్టు ఆరోగ్యం బాగుంటుందని మన పెద్దలు చెప్పేవారు. వారంతా ఆచరించేవారు. ఎప్పటికైనా పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఈ షాంపూలు వాటి కవర్లతో ఇబ్బందులు పాల్చేసే కన్నా చక్కగా కుంకుడుకాయలను కొనుగోలు చేసుకుని వాటిని వారానికి ఒకసారి శ్రమ అనుకోకుండా తలకు స్నానం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు నేల తల్లి ఆరోగ్యానికి కూడా సహకరించిన వారం అవుతాం. చిన్న చిన్న షాంపూ ప్యాకెట్లను వాడి పారేయడంతో పర్యావరణానికి పెను ప్రమాదంగా మారుతుంది. అదే కుంకుడుకాయలతో అయితే ఎలాంటి పర్యావరణ హాని ఉండదు. ఉన్నదంతా పర్యావరణ అనుకూలమే. ఇప్పటికైనా విజ్ఞానవంతులైన వారంతా ఆలోచన చేసి బజారులో దొరుకుతున్న కుంకుడుకాయలను కొనుక్కొని వాడుకోవడంతో మన ఒంటికి ఆరోగ్యం, భూమాతకు ఆరోగ్యం. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడం వల్ల ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుంది. లాభాలే తప్ప నష్టాలు లేని కుంకుడుకాయలు వాడకంతో పోల్చితే షాంపూల వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.